7వ వచ్చు ఎబ్రి 13 ఎబ్రి 13:7 మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారికి జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కరించున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 7వ వచనంలో కూడా మీకు వాక్యం బోధించి మీ పైన నాయకులు ఉన్నవారు. దీన్నే బైబుల్ మరి మనం అంటే నిజమైన విశ్వాసికి ముందు పరలోకమందు ఉన్న తండ్రి, అసలైన ఫాదర్ దేవుడు, తర్వాత మరి సేవకుడు అనేది కూడా తండ్రి అని బైబుల్ చెప్తుంది. ఎందుకంటే పౌలు తిమోతున్న నిజమైన కుమారుడు. మరి తండ్రులు అనేకులు లేరు, బోధకులు చాలామంది ఉంటారు కానీ తండ్రులుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందుకే దైవ సేవకు స్పిరిచువల్ ఫాదర్. తర్వాత 3వది భౌతికమైన తండ్రి కూడా తండ్రి. యాక్చువల్గా ఫాదర్స్ డే రోజు మీ ఇళ్లలో భౌతికమైన మీ తండ్రిని కూడా తల్లిదండ్రులని మీ అవకాశం ఉన్న కొలది ఏదైనా ప్రేమించడం, వాళ్ళకి మేలు చేయడం, వాళ్ళకి అవసరమైన తేడం కూడా మంచిది. ఇంకోసారి గుర్తుపెట్టుకొని అది ఎలక్ట్రా టైం కాదు. భౌతికమైన తల్లిదండ్రులను కూడా గౌరవించండి, సన్మానించండి, ప్రేమించండి. అంటే జీవితాంతం చేస్తారు, ఈరోజు స్పెషల్గా వాళ్ళు చేయడం కూడా మంచిది. మావాడు ఇందాక మాట్లాడుతాడు తమ్ముడు అన్నాడు, నేను మనిషి పోయినాకేం చేస్తాం. నిజంగా చాలామంది లోకంలో భయంకరం ఏంటంటే ఫోటోలోకి ఎక్కినాక అతి ప్రేమ చూపిస్తారు. దండే ఏడవాడకెళ్ళి ఇట్లా అనుకోని ఏదో ప్రేమ కలిగింది, బతుకున్నప్పుడు ఎవడు పడుతుంది. బట్ ఫోటోలోకి ఎక్కినాక ఏం చేయనవసరం లేదు, ఫోటో ఉంటే చాలు. కాబట్టి బతుకున్నగానే ఫాదర్స్ డే యాక్చువల్గా భౌతికమైన తల్లిదండ్రులు, అట్లానే పరలోకమందున్న దేవుడు, తర్వాత సంఘ సేవకులు కూడా ఆత్మీయమైన తల్లిదండ్రులుగా వారిని గౌరవించడం మనకు మంచిది. రమణ అదే నోటిపోయి ఇంకెవరైనా ఆత్మీయ తల్లి వచ్చేసి అవునా ఏమైంది ఇద్దరు కలిపి ఒకటే సెలవు ఒకటే సెలవు ఇద్దరు కలుపుతారు. సరే, మాకు కూడా అసలు ఇవి ఎప్పుడు అవగాహన లేదు, చేయలేదు, అందువల్ల నాకు గుర్తే లేదు. కూర్చో